హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ టెంపుల్‌కి మీలో ఎంతమంది వెళ్ళున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ టెంపుల్ వచ్చి మన శ్రీకాళహస్తిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇక్కడొచ్చి స్వామివారు కొండపైన వెలసి ఉంటారు. కిందొచ్చి ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత కొండపైనున్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. మేమెళ్ళిన టైంలో వినాయక స్వామి దగ్గర లాక్ చేసేసున్నారు. సో, మేము బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని, ఇంక పక్కనున్న ఇట్లా మెట్ల ద్వారం నుంచి పైకైతే వెళ్ళిపోయాము కొండపైకి. ఇటీవల ఈ టెంపుల్‌ని రీమోడలింగ్ చేశారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మెట్లనేది మనకు చాలా విశాలంగా అండ్ ఎక్కడానికి గూడా చాలా సులభంగా ఉంది. అండ్ మేమైతే ఇక్కడ కొండపైకైతే వచ్చేసాము. ఇక్కడొచ్చి ధ్వజస్తంభం అనేది స్వామివారికి ఎదురుగా ఉంటుంది. అండ్ మనము కొబ్బరికాయలు, పూలు అన్నీ ధ్వజస్తంభం దగ్గర సమర్పించుకోవచ్చు. అండ్ ఎవ్రీ ట్యూస్‌డే ఇక్కడ దీపారాధన చేస్తారండి. దీపాలొచ్చి ఎక్కువగా పిండి దీపాలు పెడతారు స్వామివారికి. అలానే అభిషేకం కూడా జరుగుతుంది. మేమొచ్చిన టైంలో అభిషేకం అయిపోయి స్వామివారిని అలంకరిస్తున్నారు. మేమైతే స్వామివారిని దర్శనం చేసేసుకొని ప్రదక్షిణలు చేసేసుకున్నాము. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏందంటే ఇక్కడ మనకు ఆది కీర్తిక రోజున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి స్వామివారికి. అలానే భక్తులంతా కావిళ్ళు ఎత్తుకొని కొండపైకెళ్ళి సమర్పించుకుంటారు. అలానే ఇక్కడ భక్తుల కోరికలు తీరిన తర్వాత మెట్ల పూజ చేసుకుంటారండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అలానే మెట్లకి పసుపు, కుంకుమ అలానే కల్లుప్పు కూడా సమర్పించున్నారు. ఇక్కడైతే చూడొచ్చు మనము. ఇంకా ఈ కొండపైన నుంచి మన శ్రీకాళహస్తి వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది కొండపైన నుంచి చూస్తుంటే. అలానే మనకు మెయిన్ టెంపుల్ కూడా చూడొచ్చండి. ఇది వచ్చి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. గాలిగోపురం ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తూ ఉంది. శివ పార్వతుల స్టాచ్యూస్ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలానే మనకు శ్రీకాళహస్తిలో ఇంకో కొండ కూడా ఉంది. దుర్గమ్మ తల్లి కొండ. ఇక్కడ వచ్చి నవరాత్రులలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కొండకెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.